సో హాయ్ గైస్ అండ్ ఇవాళ వీడియోలో మన టాపిక్ వచ్చేసి థింగ్స్ టు లెర్న్ బిఫోర్ స్టార్టింగ్ రియాక్ట్ జేఎస్. ఓకే, సో మనం రియాక్ట్ జేఎస్ నేర్చుకునే ముందు మనం ఏమేం టెక్నాలజీస్ మనకు వచ్చి ఉండాలో తెలుసుకుందాం. ఓకే, సో మన ఫస్ట్ టెక్నాలజీ వచ్చేసి HTML. ఓకే, సో బేసిక్గా మనకి HTML అనేది స్కెలిటన్ ఆఫ్ ద వెబ్. ఓకే, సో ఎగ్జాంపుల్గా మనం ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక ప్రతి ఎలిమెంట్ అనేది మనకు HTML ఎలిమెంట్. ఓకే, సో ఇప్పుడు ఒక్కసారి ఇన్స్పెక్ట్ చేస్తే సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎవ్రీథింగ్ ఈజ్ అన్ HTML ఎలిమెంట్. ఓకే, సో అండ్ అనదర్ టెక్నాలజీ వచ్చేసి మనకు CSS. ఓకే, సో బేసిక్గా CSS అనేది మన HTML ఎలిమెంట్స్కి స్టైల్స్ని అప్లై చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు స్టైల్స్ ఉంది కదా, అండ్ ఇవి వచ్చేసి ఈ HTMLకి సంబంధించిన స్టైల్స్. ఓకే, మీకు స్క్రోల్ డౌన్ చేస్తే మీరు చూడొచ్చు. ఓకే, సో దీని ద్వారా మనం లైక్ మంచి ప్యాడింగ్ యాడ్ చేసుకోవచ్చు, మార్జింగ్, సో మన పేజ్ని యొక్క డిజైన్ అయితే చేసుకోవచ్చు. ఓకే, అండ్ అనదర్ టెక్నాలజీ వచ్చి జావాస్క్రిప్ట్. సో జావాస్క్రిప్ట్ ద్వారా మనం వెబ్ అప్లికేషన్లో మనం ఫంక్షనాలిటీ యాడ్ చేసుకోవచ్చు, లైక్ ఆన్ క్లిక్ ఈవెంట్ ఆర్ ఇన్పుట్ చేంజ్ ఈవెంట్, అండ్ మనం చాలా ఈవెంట్స్ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, అండ్ ఫైనల్గా మనకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఓకే, సో బేసిక్గా మనం HTML ఆర్ CSSని మనం డైనమిక్గా చేంజ్ చేయాలంటే మనకు ఆ ఎలిమెంట్ యొక్క రిఫరెన్స్ కావాలి. ఓకే, సో ఆ రిఫరెన్స్ కోసం మనం డామ్ని అయితే యూజ్ చేస్తాం. సో డామ్ ఈజ్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ విత్ ద HTML ఎలిమెంట్స్. ఓకే, సో ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఇన్స్పెక్ట్ చేస్తే సో ఒక్కసారి కన్సోల్కి వెళ్దాం అండ్ ఇది క్లియర్ చేద్దాం. సో ఇక్కడ మీరు డాక్యుమెంట్ అని టైప్ చేయండి, డాక్యుమెంట్, అండ్ క్లిక్ ఆన్ ఎంటర్. సో మీరు ఇక్కడ చూడొచ్చు మనకు డాక్యుమెంట్ ఒక ఆబ్జెక్ట్ వచ్చింది. ఓకే, ఈ ఆబ్జెక్ట్లో మనకు HTML సంబంధించిన అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, సో బేసిక్గా ఈ డాక్యుమెంట్ అనేది మనకు ఒక బ్రౌజర్ నుంచి వస్తుంది. ఓకే, సో ఇది జావాస్క్రిప్ట్లో ఇన్బిల్ట్ కాదు, మనకు బ్రౌజర్ మనకు డాక్యుమెంట్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో ఎందుకు డాక్యుమెంట్ని ప్రొవైడ్ చేస్తుందంటే మనం ఈ డేటాని మ్యానిపులేట్ చేయడానికి. సో ఎగ్జాంపుల్గా సో ఇక్కడ మనకు ఒక A అనే ట్యాగ్ ఉంది కదా, సో యాంకర్ ట్యాగ్. సో ఇక్కడ క్లాస్ నేమ్ ఉంది కదా, సో ఈ క్లాస్ నేమ్ని మీరు కాపీ చేసుకోండి అండ్ కన్సోల్కి వెళ్ళి డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్. ఓకే, క్వెరీ సెలెక్టర్లో ఇక్కడ మనం ఆ క్లాస్ నేమ్ని ఇచ్చేద్దాం. సో క్లాస్ నేమ్ డాట్ అండ్ పేస్ట్. సో ఇప్పుడు ఎంటర్ చేస్తే నాకు ఆ యాంకర్ ట్యాగ్ వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు నేను ఏంటంటే ఈ యాంకర్ ట్యాగ్కి సంబంధించిన స్టైల్స్ని నేను డైనమిక్గా చేంజ్ చేయొచ్చు. సో నాకు ఇక్కడ రిఫరెన్స్ ఉంది కదా, సో సింప్లీ మళ్ళీ ఇది కాపీ చేసుకోండి, Ctrl+C, అండ్ ఇక్కడ పేస్ట్. సో ఇక్కడ డాట్ స్టైల్ డాట్ కలర్ ఈక్వల్ టు, సో ఇక్కడ నేను గ్రీన్ ఇచ్చేస్తున్నాను, మీరు చూడండి GREEN, అండ్ క్లిక్ ఆన్ ఎంటర్. సో మీరు ఇక్కడ చూడొచ్చు మన కలర్ అనేది చేంజ్ అయిపోయింది. సో ఇది నేను క్లోజ్ చేస్తున్నాను. సో ఇక్కడ జూమ్ చేస్తే మీరు చూడొచ్చు ఇక్కడ మనం కలర్ అనేది చేంజ్ అయిపోయింది. ఓకే, సో ఇదంతా జస్ట్ ఒక శాంపుల్ మాత్రమే. సో మీరేం చేస్తారంటే లైక్ ఒక బేసిక్ HTML అండ్ బేసిక్ CSS అండ్ బేసిక్ జావాస్క్రిప్ట్ అండ్ లైక్ బేసిక్ డామ్ మ్యానిపులేషన్ వస్తేనే మీరు రియాక్ట్ చేసుకొచ్చేయండి. ఓకే, సో మీరు ఈ కాన్సెప్ట్ అర్థం కాలేదంటే మీకు రియాక్ట్ చేసి అనేది మీకు అర్థం కాదు. సో ఇప్పుడు మనం ఏంటంటే లైక్ మనకు HTML ఎంత రావాలి, లైక్ CSS ఎంతవరకు రావాలి, అండ్ మనకి జావాస్క్రిప్ట్ ఎంత రావాలి, అండ్ మనకి డామ్ ఎంతవరకు రావాలో తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం ఇదంతా క్లియర్ చేసేద్దాం. ఓకే, సో ఫస్ట్ థింగ్ వచ్చేసి HTML కదా. సో బేసిక్గా మనకి HTMLలో మనకు అన్ని ఎలిమెంట్స్ రావాల్సిన అవసరం లేదండి. సో ఓన్లీ ఇంపార్టెంట్ ట్యాగ్స్ని మాత్రమే మనం నేర్చుకుంటే చాలు. ఓకే, అండ్ మనకు CSSలో CSSలో మీకు నేర్చుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. సో HTML మీరు 1-2 డేస్లో అయితే నేర్చుకోవచ్చు, బట్ CSSకి అయితే మీకు కొద్దిగా టైం అయితే పడుతుంది. సో అదే టైంలో మీరు జావాస్క్రిప్ట్ కూడా నేర్చుకోండి. ఓకే, జావాస్క్రిప్ట్. ఓకే, సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ HTML CSS బాగా నేర్చుకొని ఒక బేసిక్ లేఅవుట్ని అయితే మీరు క్రియేట్ చేయండి. సో ఎగ్జాంపుల్గా మనకు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి కదా, యూట్యూబ్ క్లోన్ ఆర్ ఇన్స్టాగ్రామ్ క్లోన్ ఆర్ ఫేస్బుక్ క్లోన్. సో ఈ వీడియోస్ చూసి జస్ట్ ఒక లేఅవుట్ని అయితే మీరు క్రియేట్ చేసుకోండి. సో ఇక్కడ మీకు పర్ఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు ఒక బేసిక్ ఐడియా వస్తే చాలు. ఓకే, అండ్ అంతేకాకుండా
జావాస్క్రిప్ట్లో కూడా మీకు కొద్దిగా టైం అయితే పడుతుంది, బట్ ఇక్కడ మీకు అన్నీ రావాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే, లైక్ మనకు డేటా టైప్స్ ఉంటాయి కదా, డేటా టైప్స్. ఓకే, సో వేరియబుల్స్ నేర్చుకోవాలి, అండ్ మనకు ఇఫ్ కండిషన్స్, ఫర్ లూప్స్, అండ్ అరేస్ అంటే ఏందో తెలియాలి. సో ఇక్కడ అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏందో తెలియాలి. అండ్ అంతేకాకుండా మనకు ES6 లేటెస్ట్ ఫీచర్స్ ఏంటో కూడా తెలియాలి. ఓకే, సో ఫస్ట్ మనకి ఈ 3 వచ్చాక మీరు ఏం చేస్తారంటే డామ్ మ్యానిపులేషన్ నేర్చుకోండి. సో డామ్, సో బేసిక్గా మనకు అడ్వాన్స్ డామ్ మ్యానిపులేషన్ అయితే అవసరం లేదు, బట్ మనకు ఒక ఓవర్వ్యూ అయితే ఉండాలి. సో మనం ఒక ఎలిమెంట్ని ఏ విధంగా పుల్ చేయాలి, అండ్ అంతేకాకుండా మనం డైనమిక్గా ఆ ఎలిమెంట్కి ఏ విధంగా స్టైల్స్ అప్లై అయ్యాలో మనం ఒక బేసిక్ నాలెడ్జ్ అయితే మనకు ఉండాలి. మనం రియల్ టైమ్ అప్లికేషన్లో ఏదో ఒక లైబ్రరీ ఆర్ ఫ్రేమ్వర్క్ వాడతాం, బట్ ఇంటర్నల్గా మనకు ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. సో మీకు ఇంటర్వ్యూలో కూడా మీకు లైక్ డామ్ బేసిక్సే అడుగుతారు మ్యాక్సిమం. సో డామ్ మీద క్వశ్చన్స్ అడుగుతారు, మీకు జావాస్క్రిప్ట్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు, అండ్ HTML CSS మీద క్వశ్చన్ అడుగుతారు. సో ఎగ్జాంపుల్గా మీకు రియాక్ట్ JS డెవలపర్ మీద ఏమైనా జాబ్స్ ఉంటే, సో వాళ్ళు ఓన్లీ రియాక్టివే అడగరు, రియాక్ట్తో పాటు HTML అడుగుతారు, మీకు జావాస్క్రిప్ట్ అడుగుతారు, అండ్ మనకు డామ్ కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.